సో ఈరోజు 22nd యానివర్సరీ సక్సెస్ఫుల్గా చేసుకోవడానికి గాను మనము సయ్యద్ ఇమాం సార్ని మనం చీఫ్ గెస్ట్గా పిలవడం జరిగింది. అంతేకాకుండా 22nd ఇయర్స్లో కంపెనీ ఎన్నో మైలురాళ్ళు అందుకుంటూ మనందరికీ ఎన్నో మంచి మంచి అవకాశాలు చిన్న స్టేజ్ కానీ పైన స్టేజ్ వరకు అవకాశాలు ఉన్నాయి. కాకపోతే కొంతమంది అక్కడే ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళు పూర్తిగా తెలుసుకోలేక కొన్ని స్టేజెస్ అన్నిటి ఉన్నాయి తప్ప అందరికీ అవకాశాలు మాత్రం పైన ఉన్న విఎంసీఎంకి కింద ఉన్న 5%కి అందరికీ కూడా అవకాశాలు అనేవి సేమ్. సో వాటిని ఉపయోగించుకున్న వాళ్ళు, తెలుసుకున్న వాళ్ళు 2 అడుగులు ముందుకు వెళ్ళిపోతున్నారు. సో ఇప్పటి నుంచైనా కంపెనీ ఈరోజు మంచి ఆఫర్స్ కానీ మంచి అవకాశాలు కానీ మనకు కల్పించబోతుంది. సో వాటిని అన్ని యూటిలైజ్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ వరకు మనం అందరం మంచి పొజిషన్కి సార్ అండర్లో సార్ సలహాతో సార్ అంత ఎత్తుకు మనం కూడా ఎదగాలని, అదేవిధంగా చీఫ్ గెస్ట్గా వచ్చిన సయ్యద్ సార్ను నేను ఆహ్వానిస్తాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్ ఇది థ్యాంక్ యూ. So good morning. సరే So Diamond leaders, please. సరే మేడం రండి. Thank you, my sir. So good morning. Good morning. ఏం అసలు ఎక్సైట్మెంట్ లేదు. 22nd ఇయర్ యానివర్సరీ సెలబ్రేషన్స్ ఉన్నాం. ఇది స్లాబ్ ఇట్లా లేచి ఇట్లా కూర్చోవాలి. ఈ రెంట్ ఇచ్చిన ఆయన వచ్చి రావాలి దారు ఇట్లా మన ఎక్సైట్మెంట్ ఉండాలి. ఆర్ యూ ఎక్సైటెడ్? గుడ్ మార్నింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మహేష్ సార్ అండ్ మేడం. సో థ్యాంక్ యూ మేడం. సో ఈరోజు 22nd యానివర్సరీ సెలబ్రేషన్స్ మన వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సెలబ్రేషన్స్ మనం ఇక్కడ చేసుకుంటున్నాం వెంకటాద్రి టౌన్షిప్ డిఎల్సిబిలో. సో మనకు ఎప్పుడంటే అప్పుడు 24 hours రౌండ్ ద క్లాక్ 365 days 24/7 మనకు సర్వీస్ ఇస్తున్నటువంటి కపుల్స్కి నేను మీ అందరి తరఫు నుంచి ఒక బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్తో థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మన లీడర్స్ మనం సక్సెస్ తీసుకుంటున్నామంటే మనకు మెయిన్ సపోర్ట్ వచ్చేసి కంపెనీ, దాని యొక్క సపోర్ట్ సిస్టమ్, మన లీడర్స్ యొక్క సపోర్ట్, దాంతోపాటు మనకు ఇట్లాంటి డిఎల్సిపిస్ యొక్క సర్వీస్ కూడా అంతే ఇంపార్టెంట్ కదా. ఈ డిఎల్సిపి సర్వీసెస్ మనకు ఎంతైతే మనకు వస్తే అంత సక్సెస్ అనేది తీసుకోగలుగుతాం. సో అట్లాంటి కమిటెడ్ లీడర్స్ ఇట్లాంటి వాళ్ళు ఈ స్టోర్స్ తీసుకుంటే చాలామందికి బెనిఫిట్ జరుగుతుంది. సో ఒక మంచి డెసిజన్ తీసుకొని మన కోసం ఇక్కడ వీళ్ళు కపుల్స్ ఇక్కడ ఉండి వీళ్ళ పనులు చూసుకుంటూ మనకు స్టోర్ రన్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మా టీం తరఫు నుంచి అందరి తరఫు నుంచి. సో ఈ 22nd యానివర్సరీ అంటే మామూలు విషయం కాదు, ఈ మామూలు బాత్ నీ. ఏదైనా కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో 22 years కంప్లీట్ చేసుకొని సక్సెస్ఫుల్గా అంచెలంచెలుగా ఎదుర్కొంటా ఇండియాలోనే స్టార్ట్ అయ్యి వేరే కంపెనీస్లలో వేరే కంట్రీస్లో కూడా బిజినెస్ని స్ప్రెడ్ చేసింది అంటే ఓన్లీ వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. చాలా కంపెనీస్ వస్తుంటాయి, 2, 3, 4 సంవత్సరాలు ఏదో హంగామా చేస్తే ఏదో చేసేస్తున్నాం అనుకుంటాయి, కానీ తర్వాత వాళ్ళ డబ్బులు వీళ్ళ డబ్బులు తీసుకొనేసి మళ్ళీ పారిపోతుంటారు. కొందరు దుబాయ్ పోతుంటారు, ఇంకొక దగ్గర పోతుంటారు. ఇక్కడ మొత్తం ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ పేరుని బదనాం చేస్తారు. కానీ వెస్టీజ్ మాత్రం ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ అయిందో ఇప్పటి వరకు ఎవరి ఒక్క లీడర్ పే కూడా ఆపకుండా 10th కంటే 10thకి పేమెంట్ అనేది జరిగింది ఇప్పటివరకు హిస్టరీలో. లేట్ చేసింది లేదు. సో కోవిడ్ అలాంటి మూమెంట్లో కూడా వెస్టీజ్ ఒక బిజినెస్ డెవలప్ అయినప్పుడు మనకు ఒకవేళ అచీవర్స్ కంప్లీట్ చేయకున్నా, వాళ్ళ క్వాలిఫికేషన్స్ కంప్లీట్ కాకున్నా, వాళ్ళ లెవెల్స్ కంప్లీట్ కాకున్నా లాస్ట్ మంత్స్ యావరేజ్ ఇన్కమ్ తీసుకొని పేమెంట్ చేసిన ఘనత వెస్టీజ్దే. వేరే కంపెనీస్ అయితే సాలరీస్ని ఆఫ్ చేసుకున్నాయి. 50% ఇస్తాం, 25% ఇస్తాం, లేకుంటే మీకు ఇవ్వలేము. ఒక 100 members పనిచేస్తుంటే 50 members 25 members వర్క్ ఇవ్వగలుగుతాం, మిగతా వాళ్ళకి చేయలేమని చెప్పేసి చేతులు ఎత్తేస్తున్న టైంలో యాజ్ ఇట్ ఈస్గా పని చేయకున్నా, ఇన్కమ్స్ ఆ లెవెల్స్ అచీవ్ కాకున్నా ఇన్కమ్ ఇవ్వగలిగింది అంటే ఇది ఓన్లీ వెస్టీజ్ మాత్రమే. దాని తర్వాత మళ్ళీ మనకు ఆ ప్రాబ్లమ్స్, తర్వాత నోట్బందీ వచ్చింది, మళ్ళీ జిఎస్టీ ఇంప్లిమెంటేషన్, దాని తర్వాత కోవిడ్, దాని తర్వాత ఇంకా ఇట్లాంటివి చాలా ఛాలెంజెస్ వస్తున్నా కూడా మనకి ఎప్పుడు కూడా అసలు గ్రోయింగ్ స్టేజ్లో ఉండి ఎప్పుడు కూడా డిస్ట్రిబ్యూటర్కి ఏం ప్రాబ్లం రాకుండా
कोई डिस्ट्रीब्यूटर को प्रॉब्लम नहीं है। जैसा ये कंपनी जो है ना डे बाय डे इंक्रीज करते हुए अपने बिजनेस को टर्नओवर को इंक्रीज करते हुए आई। अभी $1 मिलियन का प्रोग्राम अभी चल रहा है। आज 22nd एनिवर्सरी श्रीलंका में भी बहुत बड़ा सेलिब्रेशन चल रहा है और हम बहुत सारे हम लकी हैं कि हम लोग వెస్టీజ్ में మనం అందరం కూడా లక్కీ మనం వెస్టీజ్లో ఉన్నందుకు। వేరే వేరే కంపెనీస్ ఉన్నాయి, చాలా రకరకాల మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ చేస్తున్నారు, బైనరీ ప్లాన్ చేస్తున్నారు, కానీ మన వెస్టీజ్ మాత్రం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్కి అగెన్స్ట్గా వెళ్ళదు, స్టేట్ గవర్నమెంట్ రూల్స్కి అగెన్స్ట్గా వెళ్ళకుండా ప్రతి ఒక్క రూల్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో చేసుకుంటూ ఇది బిల్డ్ చేసుకుంటూ పోతుంది। కొంచెం ఇబ్బంది జరిగినా ఇప్పుడు రీసెంట్గా మనకు కేవైసీ అప్డేషన్ జరుగుతుంది, మనం చూసినాం ఆల్రెడీ రేషన్ కార్డులలో కేవైసీ అప్డేషన్ జరిగిందా లేదా, ఓటర్ ఐడి కార్డులలో జరుగుతుందా లేదా, ప్రతి గ్యాస్ బిల్లింగ్ దగ్గర కేవైసీ చేసినామా లేదా, ప్రతి బ్యాంక్ అకౌంట్ కూడా మళ్ళీ రీకేవైసీ చేయించారా లేదా రీసెంట్గా, సేమ్ థింగ్ మన వెస్టీజ్లో జరుగుతుంది। ఎందుకంటే జెన్యూనిటీ కోసం, పాన్ కార్డ్ అప్డేషన్ కోసం। ఎందుకు అంటే మీ టీడీఎస్ క్యాల్కులేషన్స్ పాన్ కార్డ్ అప్డేట్ చేయకపోతే 20% 30% డిడక్షన్స్ ఉంటాయి। పాన్ కార్డ్ అప్డేట్ అయిపోతే మన క్యాల్కులేషన్ ప్రకారంగా 0 ఉంటే 0, 5 ఉంటే 5 ఆ పర్సెంట్లో మన టీడీఎస్ క్యాల్కులేషన్స్ అనేవి జరుగుతాయి। సో చాలామంది లీడర్స్ అనేది ఐడి చేస్తున్నారు కానీ పాన్ కార్డ్స్ క్రియేట్ చేయట్లేదు, అప్డేట్ చేయట్లేదు। అందుకనే మనం చూసినాం ఇన్కమ్ వచ్చింది కూడా 15,000 కూడా పోయిన రోజులు ఉన్నాయి ఇయర్లీ ఒకసారి చూసుకుంటే। సో అది కాకుండా అన్నీ మన మంచి కోసం ఇవన్నీ కంపెనీ మనకి చేస్తుంది। సో కొన్ని డిస్టర్బెన్సెస్ ఛాలెంజెస్ వస్తాయి, సో ప్రతి ఒక్కరికి కూడా వస్తాయి। అట్లాంటి ఛాలెంజెస్ కూడా మనకు వెస్టీజ్లో వస్తుంది, కానీ వెస్టీజ్ ఆ ఛాలెంజెస్ని అబ్జర్వ్ చేసి మన కోసం క్లియర్ అండ్ క్లియర్గా మనకు ఫీల్డ్ని మనకు తయారు చేసి పెడుతుంది। సో ఈ యొక్క మేనేజింగ్ డైరెక్టర్స్ ద గ్రేట్ విజనరీ గౌతమ్ బాలి సార్కి, దీపక్ సూద్ సార్కి, కన్వర్ వీర్ సింగ్ సార్కి అండ్ టీమ్కి మొత్తం వెస్టీజ్కి మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం। వి థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్ ఎవ్రీ టైమ్। సో ఇట్లాంటి అద్భుతమైన సిస్టమ్ని మనకు ఇచ్చినందుకు। సో ఇంకొక గ్రేట్ థింగ్ షేర్ చేసుకోవాలి మీ అందరికీ, చాలామందికి తెలియని విషయం, ఒకానొక టైంలో అంటే 3, 4, 5 ఇయర్స్ బ్యాక్ వెస్టీజ్లో మేనేజింగ్ డైరెక్టర్స్ వాళ్ళకి ప్రాఫిట్ అంతా పోయిన తర్వాత 45 crores రూపీస్ మిగిలిపోయినాయి। ఒక్కసారి ఆలోచన చేయండి, ఆ 45 crores మిగిలిపోతే మనం సంతోషపడతామా లేదా? మనం ఓనర్ అనుకుంటే అబ్బా మనం ముగ్గురం 15 కోట్లు పంచుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటామా లేదా? కానీ వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క మేనేజ్మెంట్ అది ఆ పని చేయలే। వాళ్ళు ఏం చేసిందంటే మనకు రావాల్సిన ప్రాఫిట్ మనకు వచ్చేసింది, हमको जो आना था वो आ गया, वो 45 crores जो है ना आप పబ్లిక్ में డిస్ట్రిబ్యూట్ कर दो, లీడర్స్ में డిస్ట్రిబ్యూట్ कर दो, అందరికీ పంచేయండి అని చెప్పేసి ఒక క్రైటీరియా చేసేసి ప్రతి ఒక్కరికి ఎవరెవరి లెవెల్ ప్రకారంగా అంత అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేసేసింది। ఆ ఘనత వెస్టీజ్ దగ్గర ఉంది, వేరే దగ్గర ఎక్కడ లేదు। ఈరోజు చాలా కంపెనీస్ ఏదో వచ్చేస్తున్నాయి, ఏదో చేసేస్తాం, కానీ ప్రొడక్ట్ తయారు చేయగలుగుతారేమో వాళ్ళు, ఒక సప్లై చైన్ సిస్టమ్ తయారు చేయగలుగుతారేమో, కానీ వెస్టీజ్ మేనేజ్మెంట్ లాంటి ఆలోచన విధానం మాత్రం తెలియదు। వాళ్ళ లాంటి గుండె ధైర్యం, వాళ్ళకు విశాలమైనటువంటి ఒక ఆలోచన మాత్రం ఎవ్వరు కూడా తీసుకురాలేరు। సో వి ఆల్ థ్యాంక్ యూ గౌతమ్ బాలి సార్ అండ్ మేనేజ్మెంట్ అందరికీ వన్స్ అగైన్। సో మనం కేక్ కటింగ్ స్టార్ట్ చేద్దాం। సో మీరందరూ కూడా జాయిన్ కావాలి, సో మీ అందరూ కూడా హ్యాండ్స్ గెదర్ చేయండి, టుగెదర్ రండి దగ్గరకు వచ్చేసి మనం కేక్ కటింగ్ స్టార్ట్ చేద్దాం। సో అందరు కూడా దగ్గరికి రావాలి। సో మేడం అతను పిలవండి, ఇక్కడికి దగ్గరికి పిలవండి। ఎస్ నువ్వే చీఫ్ గెస్ట్ ఇవ్వాలి। అయిందా మేడం? ఇద్దరి రండి, అదే కూర్చుని ఆజా రండి అయ్యా, వచ్చేసేయండి, మీరు ఉండండి సార్, మీరు ఉండండి మేడం, మీరు కూడా ఉండండి, మిగతా వాళ్ళు అక్కడ ఉంటారు। రైట్, ఇది ఇట్లా పెడదామా రైట్, నువ్వు కూడా రావాలి। సో పెట్టండి, गर्व से बोलो, गर्व से बोलो, गर्व से बोलो, गर्व से बोलो, गर्व से बोलो। So స్లోగన్ ఏం పెడదాం దీనికి? హ్యాపీ యానివర్సరీ, హ్యాపీ 22nd యానివర్సరీ,
Happy 22. Happy, wish you all a happy 22nd. And wish you all a happy 22nd. Wish you all a happy 22nd. ఇంకోటి లేదా సార్ స్పూన్స్ ఇవ్వండి సార్. థ్యాంక్ యూ. ఫస్ట్ మీకే. ఇంకా రికార్డ్ అవుతుందా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నెక్స్ట్ కమింగ్ అప్ అతను కూడా ఇవ్వండి. అదే అండి నెక్స్ట్ కమింగ్ అప్ ఆయన ఇక్కడ మొదలైందండి ఇక స్టార్ట్ అయిపోతుంది ఇంకా. సో మనమందరూ కూడా వన్స్ అగైన్ అది వీడియో ఆన్ ఉంది కదా, రైట్. సో పిడికిలి బిగించి, ఓకే, 5 times గర్వ్ సే బోలో, ఓకే, గర్వ్ సే బోలో అమ్మాయి వేస్ట్. దాని తర్వాత ఎస్, ఓకే, गर्व से बोलो, 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 यस. थैंक यू सर. मैडम को खिलाओ.